ఆహ్, తెలుగుదేశం గాని, జనసేన గాని కవ్విస్తూ ఉంటాయి వైసీపీని. దమ్ముంటే రా అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలతో రా చూసుకుందాం. నిజంగా నిరూపించుకో అక్కడ నువ్వు అన్నటువంటిది. నిజంగా వాళ్ళకి ప్రతిపక్ష స్థానం రాలేదు కాబట్టి రాలేదు. అది ఇవ్వాలన్న రూలు లేదు. నో డౌట్ అందులో. 18 ఉంటేనే ఇవ్వాలి. అయి లేదు కాబట్టి ఇవ్వకపోతాం అనేటటువంటిది న్యాయబద్ధమే. నైతికపరమైనటువంటి అంశం. అదే సందర్భంలో ప్రతిపక్షాన్ని ఉండనిచ్చుకోవాలా లేదా అన్నటువంటిది అధికార పక్షపు చేతిలో ఉంది. నడుస్తది. కాకపోతే ప్రతిపక్షంగా గనక వైసీపీని రానిస్తే ఎట్లుంటదో ఇప్పుడు మండలిలో చూస్తున్నాం. వాస్తవంగా మండలిలో అది అధికార పక్షం. మెజారిటీ సభ్యులున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అట్లాంటి మెజారిటీ సభ్యులతో జగన్ ఫుట్బాల్ ఆడారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించినటువంటి అంశంలో హెరిటేజ్ విషయం మీదన 3 రోజుల నుండి బయట స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సభలో మాట్లాడడానికి ఏంటి భయం అనేది అర్థం కాదు. సభలో ఇప్పుడు ఈ బయట హోంమంత్రి అనిత దగ్గర నుంచి పై ఆవుల కేసు దగ్గర నుంచి ఒక 20-30 మంది ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు కదా. అదేదో సభలోనే కూర్చుని ఆ బొత్స సత్యనారాయణ మాట్లాడతాడు. నిన్న ఏదైతే జగన్ తీసుకొచ్చాడో ఆ లెక్కలనే చూపెడతాడు. ఇదిగో హెరిటేజ్ వాళ్ళు ముందు హెరిటేజ్కి సంబంధించినటువంటిదే బోలే బాబా ఏది ఈ ఏది అక్కడ ఉన్నటువంటి కంపెనీ అని చెప్తున్నారు వాళ్ళు. అవునన్నటువంటిది మొన్నటిదాకా వెబ్సైట్లో ఉండి హెరిటేజ్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి ఇందాపూర్ సంబంధించినటువంటి మిల్క్ ఫ్యాక్టరీ అని చెప్పి అక్కడి నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటే హెరిటేజ్కి అన్ని రకాల పాల ఉత్పత్తులు సప్లై చేసే సంస్థని ముందు చూపెట్టి ఆ తర్వాతన వైసీపీ వాళ్ళు రైట్ చేశాక ఇందాపూర్ డైరీకి సంబంధించి ముందు ఆయన ఎవరో శివ అన్నప్రెడ్డి అనుకుంటా తను తీసుకొచ్చాడు ఈ విషయాన్ని బయటికి. దాన్ని తర్వాత వైసీపీ వాళ్ళు 1 by 1 అందుకున్నారు. భువన కరుణాకర్ రెడ్డి ఆ తర్వాత వైసీపీ ప్రెస్ కాన్ఫరెన్సులు చివరికి ఆ ఇష్యూ బయటికి రాగానే అర్జెంటుగా మొదట్లో కుటుంబరావు గారు తెర మీదకి వచ్చి ఖండించడం, ఆ తర్వాతన వెబ్సైట్లోనే మార్పులు చేయడం. వెబ్సైట్లో మార్చకుండా ఉంటే ఇష్యూ అయ్యి ఉండేది కాదు. వెబ్సైట్లో ప్రొడ్యూసర్ కింద మార్చడం, ముందేమో మెయిన్ ప్రొడ్యూసర్ తర్వాత కో ప్రొడ్యూసర్ కింద మార్చడం. అదే సంస్థకి 2019కి ముందు వాళ్ళకి ముందు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని దాని మీదన నిషేధం పెట్టి సరైనది సప్లై చేయలేదని మళ్ళీ 3 నెలలు తిరిగేటప్పటికి మళ్ళీ దాని దగ్గర నుండి నేను సప్లై చేసుకుని 2019 తర్వాత జగన్ వచ్చాక ఒక్కసారి కూడా వాళ్ళు అసలు టెండర్లు వేయలేదు. 2024లో టెండర్లు వేయటం వాళ్ళకి భారీ రేటు కిందన అమ్మటం. అది కూడా అప్పట్లో 14 రూపాయల పాలు ఉండేది, ఇప్పుడు 45 రూపాయలు అయింది కాబట్టి నెయ్యిని అప్పట్లో 400 రూపాయలు సప్లై చేస్తే ఇప్పుడు 650 రూపాయలు అని చెప్తున్నారు. దానికి కూడా నేను జగన్ చెప్పుకొచ్చాడు ఎంత మారింది ఏంటి అన్నటువంటి. ఇది కావాలని చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు అది అవునా కాదా అన్నది సభలో చర్చించడానికి ఇబ్బంది పడుతున్నది ప్రభుత్వం. చర్చించి ఈ బయట చెప్పే నిజ నిర్ధారణ అంతా సభలోనే చేయొచ్చు కదా. అధికార పక్షంగా ఉంది కదా చేతిలో. కాదనడానికి ప్రతిపక్షానికి ఏముంది, ప్రతిపక్షం తను చెప్పేది చెప్తుంది. ఇద్దరు వేషం చూస్తారు కదా జనం. కానీ బయట మాట్లాడుతున్న అధికార పక్షం సభలో మాట్లాడట్లేదు. సభలో బయట నిలదీస్తున్నటువంటి వైసీపీ ఎదురు తిరుగుతోంది. మండల్లో ఇవాళ వరుసగా 4వ రోజున కూడా సభ స్తంభించిపోయింది. నినాదాలతో వైసీపీ హడావిడి చేసింది. చంద్రబాబా